జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల వారిలో రాశివారీగా ఏ రాశి వారికి ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నాయో ఇప్పుడు మనమిక్కడ తెలుసుకుందాం. మేషరాశి వారికి కోపం చాలా ఎక్కువ. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వృషభ రాశి వారు మొండితనంతో జరిగిన మార్పులను ఇష్టపడరు. వీరు భోగాలపై ఆసక్తిని చాలా ఎక్కువగా చూపిస్తారు. మిథున రాశి వారికి స్థిరత్వం, నిలకడ ఉండదు. ఒక పని మీద ఏకాగ్రత ఉండదు. మాట ఎక్కువ కానీ నమ్మకంలో తేడా. కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి బాధపడతారు. ఆ బాధను మనసులోనే పెట్టుకుంటారు. సింహరాశి వారికి అహంకారం చాలా ఎక్కువ. ఇతరులను తక్కువగాను చులకనగాను చూస్తారు. వీరు ప్రశంసల కోసం బాగా ఎదురుచూస్తారు. కన్యారాశి వారు ఇతరులను అతిగా విమర్శిస్తారు, కానీ వీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రతిదానికి ఆలోచన ఎక్కువ చేస్తారు. తులారాశి వారు తమకు తాముగా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడతారు, కానీ అందరినీ సంతోషపెట్టాలనుకుంటారు. వృశ్చిక రాశి వారికి అనుమానం చాలా ఎక్కువ. వీరు ఇతరులపై కక్ష సాధిస్తారు, కానీ కోపాన్ని మనసులోనే దాచుకుంటారు. ధనుస్సు రాశి వారికి అసహనం చాలా ఎక్కువ. ఓర్పుగా ఉండరు, కానీ మాటల్లో కఠినత్వం ఉంటుంది. వీరు వాగ్దానాలు చేసేస్తారు, కానీ ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేరు. మకర రాశి వారికి పనిపిచ్చి చాలా ఎక్కువ. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు, కానీ వీరు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయరు. ఎల్లప్పుడూ సీరియస్గానే ఉంటారు. కుంభరాశి వారు నలుగురితోనూ కలవరు, అందరికీ దూరంగా ఉంటారు. తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు. వీరికి పట్టుదల అస్సలు లేదు. మీనరాశి వారికి బద్ధకం ఎక్కువ. చాలా సోమరితనంతో ఉంటారు. వీరికి కలలు ఎక్కువ. ఆ కలల్లోనే ఎక్కువగా ఉంటారు. వీరు తమ నిజ జీవితాన్ని అస్సలు పట్టించుకోరు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మేము అందిస్తున్న సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రామాణికంగా చెప్పబడింది. ఇది నమ్మాలని అవసరం లేదు. ఎవరి నమ్మకం వారిది. నమ్మితే నమ్మొచ్చు, కానీ నమ్మితే మాత్రం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.